సో ఇంతమందిలో ట్రైపాడ్ ఇట్లా పట్టుకొని నాకు మాట్లాడాలంటే ఏదో సిగ్గేస్తుంది మామ. కానీ ఏం కాదులే, కానీ ఎట్లాగో సిగ్గిడి చేసాం, కానీ అది వేరే విషయం. అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చామంటే మామ, సో మనమైతే వచ్చేసాం గాయస్. ఇదిగో మనం అది దాటామంటే మనం వెళ్ళేది ఇంకా బీచ్కే. ఓకే, సో బీచ్ బయట ఇది ఏరియా మామ, ఎంత బాగుంటుందో చూడండి. మన వెనకాల రిక్షా కనబడుతుంది కదా. సో ఫ్రాన్స్లో నేను నిజంగా ఈ రిక్షాలు కూడా ఉంటాయని చెప్పేసి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా మామ. సో టూరిస్ట్ ప్లేస్లో ఏంటంటే ఇలాంటివన్నీ అట్రాక్టివ్ చేయడానికి ఏంటంటే చాలా మంది పెడతా ఉంటారు. ఓకే, సో మనం ఇప్పుడు ఒకసారి అతనితో వెళ్ళి మాట్లాడదాం. లైక్ అంటే ఆ రిక్షా మనకి ఎంత పడిద్ది, ఎంత తీసుకెళ్తాడు అని చెప్పేసి లైక్ వెళ్ళి అడిగా మామ. బట్ కాకపోతే ఏంటంటే వాడు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే లైక్ అంటే నీకు ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీకు ఇదంతా చూపించాలి అనుకుంటే నువ్వు నాకు పే చేయ అంటున్నాడు. సో మనం ఇప్పుడు అంత డబ్బులు పెట్టేసి వాడిని ఎక్కించుకొని తీసుకెళ్ళాం. వాడు 40 యూరోలు అడుగుతున్నాడు మామ. సో 40 యూరోస్ అంటే దగ్గర మనం 4000 ఖర్చు పెట్టాలి. సో ఎందుకులే అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా తీయలేదు. ఓకే, సో మ్యాక్స్ ఒకవేళ నెక్స్ట్ వీకెండ్ కానీ అలా కుదిరింది అనుకో, ఆ రిక్షా ఎక్కి మనం తిరుగుదాం. ఓకే,